ఎవడైనా వాలంటరీ ఒక కంపెనీలో ఒక ఉద్యోగం పోయినట్టు వెళ్ళి పేకలమే కూర్చుంటారన్న. భారతదేశంలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎవడైనా 10 మందిని బాగు చేస్తారు. వాలంటరీ అంటే ఎవడైనా వాలంటరీ అసలు. అరే నేను అంటున్నదే అన్న, ఎవడు వాలంటరీ? ఇప్పుడు 5,000 జీతం తీసుకునేవాడు వాలంటరీ? ఆడు డిగ్రీ చదువుకుని వాలంటరీకి వీడికి సేవ చేయాలా? మరి నలిపేశారన్నా. 1,50,000 మందిని ఉద్యోగాలు లేకుండా నలిపేశారు. అదే 1,50,000 మందికి ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగులు ఇంకా 18 లక్షల పెండింగ్ ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు 18 లక్షలు ఉన్నాయి. రాజకీయ నాయకుల కింద నలుగుతున్నాయి. 1,50,000 వాలంటీర్లు పెట్టినట్టు బాగుండేది కదా. మరి నలిపేసే నాయకులు ఎవరన్నా ఉండారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని జనానికి అర్థమైంది. ఏం అప్పులు చేశారన్నా? 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్ల మాటలేమని ఉండాలి. 1,00,000 ఎకరాలు ఎవడిచ్చాడు అన్నాడు? ఇచ్చింది ఆయన మొహం చూసేదో 33,000 ఎకరాలు 58 రోజుల్లో ఇచ్చారు. దానికి కూడా కుల రాజకీయం మూలవుతున్నావు. అమరావతి అంటే కమరావతి అని అంటున్నావు ఏడవలేక. మరి నువ్వు ఏం చేయాలనుకున్నా కానీ కుల గర్జన పెడుతున్నావు. మరి నీకే రివర్స్ అయ్యారు. ఆడు ఇంతకుముందు కులాలంటే తనుకునేది. నాయుడు కమ్మ అంటే అసలు పడేది కాదు. ఈ పవన్ కళ్యాణ్ పుణ్యం అంటే అందరూ ఇప్పుడు ఏకమైపోయారు. కుల గర్జన అనేది ఆడ రాదు. మిగతా కులాలు వచ్చి ఎగరాలన్నా కుదరతాడు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత మట్టికి ఉండాలో అంత మట్టికి ఉంటారు. ఆ భయం అనేది ఆ సొసైటీలో ఉంది. అక్కడ ఎవరు ఏం చేయాలన్నా కదరదు. అది కథ నడుతుందన్న. ముందు ప్రశాంతంగా పోతుంది. ప్రతిపక్షం లేదు, నిలదీసేవాడు లేడు. లేకుండా చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పాలన జరిగేస్తుంది. కష్టపడే ఓడిని కష్టపడేటట్టే చేస్తున్నారు. వాడికి ₹1 మిగులుతుంది. కష్టపడాలనిపిస్తుంది. సోమరపోతులు చేసి కల్తీ మందులు ఇచ్చి తాగి రోడ్ల మీద పడేయట్లేదు. ఒకడు బీరు తాగుతున్నాడు, ప్రశాంతంగా తాగుతున్నాడు. మరి ఏడెక్కువైనాయి గల్లీగా ఉన్నప్పుడు మీ కాలంలో ఉన్నాయి. ఇప్పుడు లైసెన్స్ లేకుండా ఎవడం పెడితే పోలీసులు ఊరుకుంటున్నారా? పోలీసులు వచ్చిన దానికన్నా డబ్బులు వసూలు చేస్తున్నారని భయంతో ఎవడు మోసుకొని కూర్చుంటున్నారు. ఎవడు ఆ వ్యాపారమే చేయట్లేదు తెలుసా? డబ్బులు వసూలు చేస్తున్నారు. మీ కాలంలో భయపడిపోయారు పోలీసులు వసూలు చేయడానికి. భయపెట్టేవాళ్ళు వాళ్ళు, వీధుల్లో పెట్టిన వాళ్ళు భయపెట్టేవాళ్ళు పోలీసుల్ని. ఏం చేస్తున్నారు? మీ సోషల్ మీడియాలో ఉండగా ఒక వీడియో బయట పెట్టి చూద్దాం. ఏడ పెట్టారన్నా? ఏదో తులారకం తీసుకెళ్లి తులారకం. ఒంగోలులో యాడే లేదు, ఒంగోలులో యాడుందని పెడతారు. ఒంగోలులో జనగణ గారికి జనగణ వచ్చారంట. యాడొచ్చారు? ఆడు యాడే లేదు, జనమే లేరు. అదే వచ్చిందో వీడియోలు. ఒక సాక్షి మీడియా చూసుకుంటే కాదన్నా, మిగతా మీడియాలు పెడతాడు. మరి నువ్వు ఒకటి పెడతా, నీకు 100 పెడతానికి సిద్ధంగా ఉన్నావు. 2014 నుంచి 19 వరకు ఏమన్నా జీరోలో పెట్టినారు అప్పులు చేయకుండా. వాళ్ళు అప్పులు చేసి పెట్టింటేనే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అప్పులతో కూడా పెట్టుకొని ఎన్ని సంక్షేమాలు ఎన్ని చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఊరికి ఇది ఒక్కటి తీసుకొస్తారు మీరు. దానికి ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, మా వాళ్ళు అడుగుతున్నారు. అడిగేదానికి పలానా డేట్ ప్రకారం ఇస్తామంటే అది ఒక వాల్యూ ఉంటుంది. లేదు మేము ఏం చేయలేమంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటే 2014 నుంచి 19 వరకు మీరు అప్పులు చేయలేదా? మీరు ఏమన్నా సున్నాలో పెట్టినారా? జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా లాభాలతో ఇచ్చినారా? ఏపీ రాష్ట్రాన్ని అప్పులతోనే కదా మీరు ఇచ్చింది. ఊరికి ఇష్టానుసారంగా అప్పులు చేసినాడు. మీరెంత అప్పు చేశారు? ఇప్పుడు ఈ 2 నెలల్లో మీరెంత అప్పు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంక్షేమం చేసినారు? ఎన్ని అభివృద్ధులు చేసినారు? ఎన్ని ప్రాంతాల అభివృద్ధి చేశారు? ఎంతమంది బాగుపడ్డారు? రైతుల దగ్గర నుంచి ఎన్ని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు? మీరేమి ఇచ్చారు? మీరు ఊరికే పూటకంతా గ్రాఫిక్స్ చూపించుకుంటా ఇదిగో చందమామ అన్నట్టు చందమామ కథలు చెప్పుకుంటా మీరుంటే మీకు జగన్మోహన్ రెడ్డితో పోల్చుకోవద్దు. మీరు జగనన్నకు మీకు నక్కకు నాకలోకానికి తెరంత ఉంది. మీరు అసలు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. అభివృద్ధితో పోల్చుకునే, సంక్షేమంతో పోల్చుకునే, రైతులతో పోల్చుకునే పర్ఫెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో ఢీకొడితే పాయింట్ టు పాయింట్ మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంటే రమ్మని చెప్తా. ఊరికి ఇష్టానుసారంగా ట్రోల్స్ చేసుకుంటా వైసీపీ మీద బురద చల్లడము, వాళ్ళకి ఎవరైనా ఒక నాయకులు క్యాడర్ గా బలంగా ఉంటే వాళ్ళ తొక్కడము కొట్టడము, ఇదే ఒక రౌడీజం చేయడమే తప్ప మీకు చేతనైంది పరిపాలన అనేది మీకు చేత కాదనేది ఈరోజు ఏపీలో అందరికీ కూడా అర్థమైపోయింది. వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ఒక అమరావతి అని ఒక్కదాని మీదనే పెట్టుకుంటే సరిపోతుందా? ఆరోగ్యశ్రీ సేవలు ఏమయ్యాయి? 107, 108 ఏమైంది? ఫీజు రీయింబర్స్మెంట్ ఏమైంది? సంక్షేమ పథకాలు ఏమయ్యాయి? 45 ఏళ్లకు అని చెప్పినావు, అదేమైంది? 45 ఏళ్ల వృద్ధిలో 18,000 సంవత్సరానికి అదేమైంది? నిరుద్యోగ బుద్ధి ఏమైంది? ఇష్టానుసారంగా నువ్వు చెప్పిన అన్ని అబద్ధాలే. ఒక్కటన్నా నెరవేర్చినారా మీరు పథకాలలో? అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చేమో సోమరపోతులు అన్నారు మొన్నటి దాకా. మీరు ఎన్ని హామీలు ఇచ్చారా ఎలక్షన్ టైంలో? చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నాడు. అదే వాలంటీర్లను ఎందుకు జగన్మోహన్ రెడ్డి కొనసాగించడం వేస్ట్ అన్నారు. వేస్ట్ అనే సచివాలయ వ్యవస్థను మళ్ళా నేను 10,000 ఇస్తా అని చెప్పినావు. వాళ్ళకి ఏమన్నా ఇచ్చినావా? 1,42,000 ఉద్యోగాలు. వాళ్ళకందరికి సమాధానం చెప్పాలి నువ్వు. ఈ రోజు వాళ్ళకి సమాధానం చెప్పిన తర్వాత వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడితే మళ్ళీ మాట్లాడదాం వీళ్ళు మాట్లాడిన దాని గురించి.